హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపు మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం నెహ్రూ అంబేద్కర్ల సంస్కరణలు దళితుల పట్ల అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. నెహ్రూ అంబేద్కర్ల సంస్కరణలు దళితుల పట్ల. ఇక వినండి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ దేశ తొలి ప్రధానిగా సుమారు 17 సంవత్సరాలు, అంటే 1947 నుంచి 1964 సంవత్సరం వరకు అహోరాత్రులు శ్రమించారు. ఆయన తన 100 కోట్ల ఆస్తి యావత్తు ఈ జాతికి అంకితం చేశారు. తన సర్వశక్తుల్ని ఈ దేశ నిర్మాణానికి ధారపోశారు. అలాంటి మహామనిషి ప్రపంచ చరిత్రలోనే చాలా అరుదుగా కనిపిస్తారు. ఇప్పుడు ఆయన స్థాయిని తగ్గించి మాట్లాడుతున్న వారు తమను తాము ఎంత నీచమైన స్థానానికి దిగదార్చుకున్నారో అర్థం చేసుకోవటం లేదు. ఆయన కాలంలో దేశం వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా ప్రగతి పదాన నడవటమే కాదు, ప్రాజెక్టుల నిర్మాణంలోనూ వ్యవసాయ రంగంలోనూ గొప్పగా రాణించింది. ఆనాడు దేశంలో ఉన్న ఫ్యూడల్ విధానాల్ని రూపుమాపుతూ ఆయన చేస్తూ వచ్చిన సంస్కరణలు దేశాన్ని ఒక ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టాయి. ఆయన పంచవర్ష ప్రణాళికల గూర్చి, అలీన విధానం గూర్చి తెలుసుకొని ప్రపంచం హర్షించింది. ఆనాడు నెహ్రూ కాలంలో జరిగిన ముఖ్యమైన సంస్కరణలు పరిశీలిస్తే, ఒకటి, 1951లో రాజ్యాంగానికి మొదటి సవరణ ఆర్టికల్ 15(4) జరిగింది. ఇక రెండోది, 1953 జనవరి 29న కాకా కాలేల్కర్ మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ అన్నమాట అది. ఇక మూడోది సంస్కరణ ఏంటంటే 1955 పౌర హక్కుల సంరక్షణ చట్టం. ఈ మూడు స్వతంత్ర భారత చరిత్రలో చాలా కీలకమైనవి. అంతవరకు ఉన్న ఫ్యూడల్ వ్యవస్థ చీకట్లను ఛేదించడానికి ఇవే కాగడాలయ్యాయి. స్వాతంత్రం లభించే నాటికి సాగవుతున్న భూముల్లో 80% అగ్రవర్ణ జమీందారులు, దొరలు, భూస్వాముల ఆధీనంలో ఉండేవి. కోట్లలో ఉన్న మిగతా జనం కూలీలుగా, కట్టు బానిసలుగా ఉండేవారు. నెహ్రూ ప్రభుత్వం వచ్చిన తరువాత జమీందారీ రద్దు చట్టం 1950 అమల్లోకి వచ్చింది. దున్నేవాడికి భూమి దక్కాలని లక్షల మందికి భూములు పంచిపెట్టి వారికి ఆ భూమి మీద అన్ని హక్కులు ఇచ్చారు. ఇది దేశంలో ఒక గొప్ప మార్పునకు నాంది పలికింది. ఇప్పటి ప్రభుత్వపు సంకుచిత మనస్తత్వంలాగా కాకుండా నెహ్రూ రాజకీయాలకు అతీతంగా ఆలోచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఈ దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా చేశారు. అంబేద్కర్ నేపథ్యం తెలిసిన వాడు గనుక జీవితాంతం నిరాదరణకు గురవుతూ సంఘర్షించి వచ్చినవాడే న్యాయశాఖ మంత్రి అయితే, అణగారిన వర్గాలకు, అసహాయులకు, ఆదివాసీలకు అందరికీ సమన్యాయం లభిస్తుందన్నది నెహ్రూ భావన. తొలి దశలో ఆయన తీసుకున్న ఈ సరైన నిర్ణయం దేశాన్ని సమానత్వం దిశగా నడిపించింది. మొదటి పంచవర్ష ప్రణాళికలో, అది 1951-56 మధ్యకాలం అన్నమాట, నెహ్రూ ప్రభుత్వం 39 కోట్లు షెడ్యూల్ కులాలకు, ఎస్సీ ఎస్టీకి కేటాయించింది. దేశ అభివృద్ధికి కేటాయించిన ఆనాటి నిధుల్లో ఇది ఎక్కువ మొత్తమే. దేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రాముఖ్యం ఇవ్వాలన్నదే ఆనాటి ప్రభుత్వ నిర్ణయం, దాని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఆ తర్వాత రెండో పంచవర్ష ప్రణాళిక, అది 1956-61 మధ్యలో, ఆ మొత్తాన్ని నాటి ప్రభుత్వం 91 కోట్లకు పెంచింది. ఇంత ఎక్కువ మొత్తం
దేనికంటే చదువు, ఆరోగ్యం లేక వసతులు లేక అల్లల్లాడుతున్న షెడ్యూల్ కులాల వారిని దృష్టిలో ఉంచుకొని వారికి అనువైన చోట్ల బావులు తవ్వించటం, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని లక్షల మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించటం కూడా జరిగింది. ఆ రోజుల్లో మద్రాస్, అదే తమిళనాడు రాష్ట్రం నుంచి రిజర్వేషన్కు సంబంధించి ఒక జటిల సమస్య ఎదురైంది. దాన్ని ఎదుర్కోవడానికి నెహ్రూ మొదటి రాజ్యాంగ సవరణ 1951లో 15 సవరణ 15(4) అనే దాన్ని చేర్చారు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాల వారికి ప్రత్యేక సదుపాయాలు కలిగించగలిగాయి. అణగారిన వారు అశ్రద్ధకు గురి కాకుండా, మరి అలాగనే ఐఐటీలు, ఏఐఎంఎస్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి సముచిత స్థానం లభించింది. ఆ సవరణతో ప్రధాని కాకముందు అప్పటి నుంచే నెహ్రూ దళిత వాడలకు వెళ్ళేవాడు. వారి బావుల నుంచి నీళ్లు తాగేవాడు. వారితో కలిసి భోజనం కూడా చేసేవాడు. అది భరించలేని కొందరు కాంగ్రెస్ సంప్రదాయవాదులు ధర్మం భ్రష్టుపడుతుంది అని విమర్శించారు. అయినా ఆయన పట్టించుకోలేదు. అందువల్ల నెహ్రూ మీద, గాంధీ మీద రాళ్లు విసిరిన వారు ఉన్నారు. నల్ల జెండాలు ప్రదర్శించిన వారు ఉన్నారు. 1933-34 నాటి గాంధీ హరిజన యాత్రలో నెహ్రూ చురుగ్గా పాల్గొన్నారు. ఈ అనుభవాలు ఊరికే పోలేదు. ప్రధాని అయ్యాక భారతీయ ఆదిమ జాతి సేవా సంఘం, హరిజన్ సేవా సంఘం ఇటువంటి వాటికి తన కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు మంజూరు చేశాడు నెహ్రూ. ఇలాంటి సంఘాలు స్వాతంత్రం లభించిన తర్వాత 1948లో ఏర్పడ్డాయి. వాటిని నెహ్రూ ప్రభుత్వం గుర్తించింది. చదువుకునే షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా హరిజన హాస్టల్ ప్రారంభించింది. పరిపాలనా వ్యవహారాల్లో ఉన్నత వర్గానికి చెందిన ఉన్నతాధికారుల జోక్యం తగ్గించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం 1950లో తొలి ఎస్సీ/ఎస్టీ కమిషనర్ల నియామకం జరిగింది. మధ్యలో ఎవరో ఒకరు వీరి మీద పెత్తనం చేయకుండా వీరిని నేరుగా ప్రధాని కార్యాలయానికి అనుసంధానం చేశారు నెహ్రూ. ఫ్యూడల్ వ్యవస్థ, పెత్తందారీ ఆధిపత్యం బలంగా ఉన్న రోజులవి. అప్పటికి అణగారిన వర్గాల వారంతా మెడకు ముంత, నడుముకు చీపురు కట్టుకొని నడవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ మానవీయ పద్ధతుల్ని రూపుమాపడానికి నెహ్రూ అస్పృశ్యత నేరం అనే చట్టం 1955లో తీసుకొచ్చారు. అస్పృశ్యత పాటించే వారిని ఎప్పుడైనా ఎక్కడైనా వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఇచ్చారు. ఇది బాగా పనిచేసింది. చాలా తక్కువ సమయంలో ముంతా చీపురు వ్యవహారం సమసిపోయింది. దీంతో పాటు మొదటి సార్వత్రిక ఎన్నికలు జరగగానే 1952లో నెహ్రూ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక సీరియస్ సర్క్యులర్ పంపించింది. అదేంటంటే, దళితుడు ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటేనో, మీసాలు పెంచుకుంటేనో, ఘనంగా ఊరేగితేనో, అతని మీద ఎవరైనా దాడి చేసి హింసిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలన్నది దాని సారాంశం. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు స్వయంగా వెంటనే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని, లేకపోతే వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఆ సర్క్యులర్ హెచ్చరించింది. ఇందులోని చాలా విషయాలు ప్రస్తుత ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం 2014-2026 ఆ విధానాలతో పోల్చి చూస్తే తేడా తెలుస్తుంది. నెహ్రూ ఆనాడు తీసుకున్న అన్ని నిర్ణయాలకు ఇప్పటి ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తుంది. కావాలని ద్వేషపూరితమైన ప్రసంగాలు చేసి జనాన్ని విడగొట్టాలని చూస్తుంది. మైనారిటీలను, దళితులను హింసించడం అలా ఉంచి హిందువులను కూడా బతకనివ్వడం లేదు కదా. హిందువులంతా నా బంధువులు అనే మాటను అపహాస్యం చేస్తున్నారు. హిందువులు ప్రమాదంలో ఉన్నారు అని ప్రచారం చేస్తూ వారినే ప్రభుత్వం ప్రమాదంలో పడేస్తుంది. తరతరాలుగా ఇక్కడ పుట్టి పెరిగిన జనాన్నే మీరు ఈ దేశ పౌరులేనా అని ప్రశ్నిస్తూ చూపించే పత్రాలు ఏవి పనికిరావని చెబుతూ భయభ్రాంతులను చేస్తుంది నేటి ప్రభుత్వం. ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ వంటి
వారి అనుబంధ సంస్థల్లో ఉన్నవారినే ఈ దేశ పౌరులుగా గుర్తించేటట్టుగా కనిపిస్తుంది ఈ వ్యవహారం. దేశ చరిత్రలో ఇప్పుడు ఒక చీకటి కాలం నడుస్తుంది. నెహ్రూ వైజ్ఞానిక స్పృహకు ప్రాధాన్యతను ఇచ్చినవాడు ఆయన. అలాగని దైవ విశ్వాసకుల్ని బాధ పెట్టలేదు ఆయన. వారి వారి ప్రార్థనా స్థలాలను కూల్చేయించలేదు. బీజేపీ వారు బాబ్రీ మసీదును కూలగొట్టారు. అది రాముడి జన్మస్థలమని అబద్ధాలు ప్రచారం చేసి న్యాయమూర్తిని ప్రభావితం చేసి తమకు అనుగుణంగా తీర్పు తెప్పించుకున్నారు నేటి బీజేపీ ప్రభుత్వం. మసీదు అడుగున బౌద్ధ శిల్పాలు దొరికాయని ఆర్కియాలజీ విభాగం ఆధారాలు చూపింది. అయినా వీళ్ళు అక్కడ అయోధ్యలో రామాలయం కట్టించారు. ఆ రాముడి పేరుతో రథయాత్రలు చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ రాముడి పేరు చెప్పే జనాన్ని మళ్ళీ మోసం చేశారు. జనం సమర్పించిన వేల కోట్ల రూపాయల డబ్బు ఆభరణాలు దొంగిలించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, దేశ ప్రధాని బాధ్యత తీసుకోవాలి కదా. కనీసం తమ అసమర్థతను ప్రకటించుకుంటూ వారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి కదా. వీరికి కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, విద్వేషాలు తప్ప నైతికత అనేది ఒకటి ఉంటుందని తెలియదు. నెహ్రూ నైతిక పాలన అందించాడు. దేవాలయ ఆదాయాల్ని దోచుకోలేదు. రాజకీయాలకు మతం రంగు పొలవలేదు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం శిథిలమైన ఆలయాలను పునర్నిర్మించింది, కానీ ప్రచారం చేసుకోలేదు. ఎప్పుడు ఏ విషయంలోనూ కొండంత రాగం తీయలేదు. ఆనాటి ప్రభుత్వం 38,000 దేవాలయాల ఆస్తులను కాపాడింది. వాటిని ఆడిట్ చేయించింది. 1961లో మధ్యప్రదేశ్లోని ఖజురహో దేవాలయం నుంచి మనం గమనిస్తే విగ్రహాల దొంగతనం అనే ఇది